మనది ఆండ్రాయిడ్ యూజర్కి సపోర్ట్ ఉంది, ఐఓఎస్ యూజర్ కూడా సపోర్ట్ ఉంది. సపోజ్ మీరు ఆండ్రాయిడ్ యూజర్ అయితే మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని అయితే చర్చ్లోని పీసీసీ అకాడమీ అని సెర్చ్ చేసుకుంటారు. మన లోగో చూసారు కదా, లోగో అనేది ఇలా కనిపిస్తుంది. ఇన్స్టాలేషన్ అంటే కంప్లీట్గా ఇన్స్టాల్ అయితే అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఓన్లీ ఆండ్రాయిడ్ యూజర్కి చెప్తున్నాను, వీడియో కూడా చూపిస్తాను నేను. నెక్స్ట్ ఇన్స్టాల్ అయిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఏదైతే నాకు ఇచ్చారో అదే నెంబర్తో లాగిన్ చేయండి. ఆ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో మీ డివైస్లో ఉండాలి. అంటే ఓటీపీ అనేది ఆటో సింక్రనైజ్ తీసుకోదు, మీ మొబైల్లో ఉంటే మాత్రమే తీసుకుంటుంది. ఇది ఓటీపీ అయిన తర్వాత మీ పేరు, మీ మెయిల్ అడుగుతుంది. ఎందుకు అంటే ఒక్కొక్కసారి మీ నెంబర్ ఏదైనా మిస్ అయినా మెయిల్ అనేది వాడతారు కనుక మ్యాక్సిమం మెయిల్ అండ్ ఫోన్ నెంబర్కి అయితే మేము సింక్రనైజ్ ఇవ్వడం జరిగింది. ఇలా మీరు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత, సార్ నాది రిజిస్ట్రేషన్ అయ్యాను, నాకు వీడియోస్ రావట్లేదు అంటే నేను యాడ్ ఆన్ చేస్తాను. అంటే కోర్సెస్ ఏవేవి మీకు ఎలిజిబిలిటీ ఉందో అవన్నీ యాడ్ ఆన్ చేస్తాను. ఇది స్టెప్ 1. ఇఫ్ యూ అంటే మీరు ఆండ్రాయిడ్ యూజర్ అయితే, ఫర్ సపోజ్ మీరు ఐఓఎస్ యూజర్ అయితే పీసీసీ అకాడమీ అయితే ఉండదు. ఇక్కడ ఏమైనా ఉంటుందంటే ఇక్కడ వచ్చేటప్పటికి క్లాస్ ప్లస్ ఇక్కడ క్లాస్ ప్లస్ అని ఉంది కదా, ఇది క్లాస్ ప్లస్, ఇది అన్నిటికి కూడా ఉంటుంది. సో అందులో పీసీసీ అకాడమీ ఉండదు కనుక ఆర్గనైజేషన్ కోడ్ ఉంటుంది. మన ఆర్గనైజేషన్కి ఈ కోడ్ అనమాట, ZAXNBS కొట్టి సేమ్ ప్రాసెస్. అంటే మామూలుగా మీ ఫోన్ నెంబరే కొట్టాలి, వాట్సాప్ నెంబర్ కాకుండా ఫోన్ నెంబర్ కొట్టి ఓటీపీ ఈజ్ ద లాగిన్ మెథడ్. పాస్వర్డ్ లాగిన్ కాకుండా మెయిల్ అండ్ మీ నేము ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్, నెక్స్ట్ టైం నుంచి ఓటీపీతో లాగిన్ అయిపోద్ది. కంప్లీట్గా కోర్సెస్ ఇందులో అప్లోడ్ చేసిన అన్ని కోర్సెస్ వీడియోస్ అన్నీ చూడగలిగితే, స్పెషల్ కోర్సెస్ ఏమైనా యాడ్ ఆన్ చేస్తే మీకు నేను ఫ్రీగా ఇస్తాను. ఇదే కోర్స్ మీరు చూడకపోతే స్పెషల్ కోర్స్ యాడ్ ఆన్ చేసినప్పుడు ఎవరికి యాక్సెస్ ఇవ్వను. మామూలు కోర్సెస్ యాక్సెస్ ఇస్తాం, మరి స్పెషల్ కోర్సెస్ అంటే ఇవే చూడకపోతే మీరు మిగతా ఎందుకు ఇవ్వాలని నేను ఇవ్వను, అంతే. ఓకే, ఇది డౌన్లోడ్ పద్ధతి, ఇన్స్టాల్ పద్ధతి. ఒకసారి వీడియో చూపిస్తాను అసలు ఎలా ఉంటుందో. మొబైల్ మిస్ అయినా ఫోన్ నెంబర్ మిస్ అవ్వదు కదా. ఒకవేళ ఫోన్ నెంబర్ మిస్ అయితే నాకు, సార్ ఇంతకుముందు ఒక నెంబర్ వాడాను, ఆ నెంబరు అయితే మిస్ అయింది. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా నేను వేరే నెంబర్ తీసుకున్నాను సార్ అంటే, ఇప్పుడు ఇది ఉంది, ఇది వచ్చేటప్పటికి పీసీసీ అకాడమీ. మీరు అకాడమీ అని టైప్ చేసిన వెంటనే మన యాప్ అయితే లోగోతో మామూలుగా వస్తుంది. ఒకసారి చూద్దాం. ఇది పీసీసీ అకాడమీ ఇన్స్టలేషన్ అందరికి వచ్చు కదా. ఇన్స్టలేషన్ అంటే కామన్ ఇన్స్టలేషన్ ఇలా చేసుకుంటాం. ఇది మన లోగో అక్కడ. ఇది లాగిన్ విత్ దీంతో కాకుండా యూజ్ అనదర్ మెథడ్ వాడిన తర్వాత ఇక్కడ ఏమీ కాదండి, జస్ట్ మీ ఫోన్ నెంబరు నాకైతే ఇక్కడ అడ్మిషన్కి ఇచ్చారో అదే ఫోన్ నెంబర్ ఇస్తే, అదే ఫోన్ నెంబర్ ఇచ్చినప్పుడు అందులో లాగిన్ ఉండాలి. డెస్క్టాప్లో అయితే లాగిన్ అవ్వదు. డెస్క్టాప్లో లాగిన్ అయినా కోర్స్ కనిపించదు. అయితే కనిపించదు. ఇది ఫోన్ నెంబరు, ఆటో ఓటీపీ జనరేషన్ ఉంటుంది, ఎన్నిసార్లు అయినా లాగిన్ అవుతుంది. అయిన తర్వాత అందరికీ సార్ నాకు కోర్స్ కనిపించలేదు అంటారు. ఇక్కడ బ్యాచెస్ అని ఉంది చూడండి. నార్మల్ కోర్సెస్ టెంపరీ బేస్ మేము అక్కడ పెట్టాం, కానీ ఇక్కడ బ్యాచెస్ మీద క్లిక్ చేస్తే మీకు ఏదైతే నేను యాక్సెస్ చేశానో అన్ని కోర్సెస్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. చూడండి, ఈ కస్టమర్కి నేను అడ్వాన్స్ మొబైల్ రిపేర్ కోర్స్ అనేది యాక్సెస్ చేశాను. ఈ అడ్వాన్స్ మొబైల్ రిపేర్ కోర్స్ అనేది ఇందులోనే జూలై 2026 బ్యాచ్, అలాగే పాతవి కూడా ఉన్నాయి. సార్ ఎలాగుంటాయి అసలు కోర్సెస్ ఎలా ఉంటాయి, నా అడ్మిన్ ప్యానల్ ఒకసారి చూపిస్తాను. ఇవి బ్యాచెస్కి వచ్చేటప్పటికి ఇవన్నీ బ్యాచ్లు, ఐఫోన్ సాఫ్ట్వేర్, మొబైల్ సాఫ్ట్వేర్ కోర్సెస్. అలాగే ఇప్పటి నుంచి అంటే ఎవరైతే అంటే నీడ్ అవుతుందో వాళ్ళకి ఆగస్ట్ 20, 2006 నుంచి కూడా
స్పెషల్గా యాడ్ ఆన్ చేసి అందులో కొన్ని స్పెషల్ వీడియోస్ అన్నీ యాడ్ చేశాను. అలాగే ఈఎంఎంసీ సపరేటు, అందరికి కూడా కామన్గా అందరికీ ఇచ్చేది ఇదొకటి ఐఫోన్ సాఫ్ట్వేర్ అండ్ ఈటీసీ అందరికీ ఇస్తాము. 148 ఐటమ్స్ ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, 148 ఐటమ్స్. అంటే ఇప్పుడు వీడియోస్కి వచ్చేటప్పటికి ఇప్పుడు పీసీసీ అకాడమీ మీ జూలై బ్యాచ్కే 33 వీడియోస్ ఇవి చూడండి. ఒక్కొక్క వీడియో మోర్ దెన్ 1 hour 1.5 hours అలా ఉంటాయి. ప్రతి లెసను మీకు అయిన ప్రతి లెసను నేను అప్లోడ్ అయితే చేయడం జరిగింది, కంప్లీట్గా అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చి కిందకు వస్తే సార్ కొన్ని కోర్సెస్ మాకు కనిపించట్లేదు అని కొందరు అంటారు. ఇక్కడ మొబైల్ సాఫ్ట్వేర్ కోర్సెస్ అంటే ఇప్పటి వరకు మనం సాఫ్ట్వేర్ చెప్పినవి కొన్ని చేసినవి ప్రతిదీ ప్రాక్టీస్ చేసినవన్నీ ఇక్కడే వేస్తాం. ఓకే, హార్డ్వేర్ కోర్సెస్ అంటే ప్రీవియస్ చెప్పినవి ఒక స్టెప్ బై స్టెప్ చెప్పినవి ఇవన్నీ కూడా. డిస్ప్లే గ్లాస్ వర్క్, ఇక్కడ డిస్ప్లే గ్లాస్ వర్క్ వచ్చేటప్పటికి ఐఫోన్ సపరేటు, మొబైల్ డిస్ప్లే టచ్ సపరేటు, అలాగే ఎడ్జెస్ కూడా సపరేట్గా ఉంటాయి. ఎడ్జ్ అండ్ కర్వ్ కూడా సపరేట్ ఉంటాయి. ఎప్పుడైనా మీరు మర్చిపోయినా టిప్స్ ట్రిక్స్ మర్చిపోయినా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ అర్థమైందా ఎలాగ ఇన్స్టాల్ చేసుకోవాలా అంటే ఇది. ఇప్పుడు కామన్గా ఇప్పుడు క్లాస్ ప్లస్ అని వచ్చింది కదా, ఇప్పుడు ఐఫోన్కి అయితే ఎలా చేస్తారో చూపిస్తాను. నేను నిన్న రికార్డ్ చేశాను, మనం డౌన్లోడ్ చేసుకుంటాం పీసీసీ అకాడమీలో. క్లాస్ ప్లస్ అన్నీ అలౌ చేసుకోండి. ఆర్గనైజేషన్ కోడ్ అడుగుతుంది. ఇక్కడ ZAXNBS ZAX. ఒకవేళ మర్చిపోతే ఈ వీడియో అనేది మన గ్రూప్లో ఉంటుంది. ఒకవేళ అంతగా మర్చిపోతే నన్ను అడిగితే నేను ఇస్తాను మీకు. అంతగా మర్చిపోతే ఒకసారి ఆండ్రాయిడ్ నుంచి ఐఓఎస్కి మారారు అనుకోండి, మీరు ఆర్గనైజేషన్ కోడ్ ఇచ్చి మీరు యూజర్ అంటే మీ ఫోన్ నెంబర్ ఇస్తే అడగక్కర్లేదు, డైరెక్ట్గా మీకు ఆల్రెడీ యాక్సెస్ ఉంటుంది, ఫోన్ నెంబర్కే యాక్సెస్ అవుతుంది. ఓటీపీ మాత్రం లోపల ఉంటే మాత్రమే వస్తుంది, ఆటో తీసుకుంటుంది. నాది మామూలు కనుక ఆటోమేటిక్గా తీసుకోవడం జరుగుతుంది. ఇది డెస్క్టాప్లో ఉండదు. వీళ్ళకి యాక్సెస్ చేసిన కోర్సెస్ అన్నీ మీకు తెలుసు కదా, యాక్సెస్ చేసిన కోర్స్ అన్నీ ఈ బ్యాచ్లో కనిపిస్తాయి. ఇక్కడ బ్యాచ్లో కనిపిస్తాయి. ఒకవేళ కనిపించకపోతే లాగౌట్ చేసి లాగిన్ చేయండి, మీకు అన్నీ యాక్సెస్ అవుతాయి. దాంతోపాటు ఇక్కడ చాట్ బోర్డ్ ఉంది కదా, ఒక చిన్న వీడియో అప్లోడ్ చేసినా ఒక చిన్న చాట్ చేసినా అక్కడికి వస్తుంది. ఈరోజు ఈ వీడియో అప్లోడ్ చేసాం ఒకవేళ చూడగలిగితే యాడ్ ఆన్ అప్డేట్స్ ఇవన్నీ కూడా మీకు అయితే కంప్లీట్గా వస్తాయి. మీరు టైం అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి, ఇప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత లాగిన్ అయిన తర్వాత ఫోన్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ అడుగుతా చూడండి, ఇక్కడ మీ నేము మీరు వాడే మెయిల్ ఫస్ట్ టైమే, ప్రతిసారి అవసరం లేదు, ఫస్ట్ టైమే. ఇది రెండు ఇచ్చిన తర్వాత మీ ఫోన్ నెంబర్, ఒకవేళ మీకు యాక్సెస్ నేను ఇవ్వకపోతే నాకు మీ ఫోన్ నెంబరు మీ మెయిల్ ఇస్తే నేను చెక్ చేసుకొని మీరు ఆల్రెడీ నా స్టూడెంటా కాదో చూసుకొని యాక్సెస్ ఇస్తాను. ఇలా కనిపిస్తుంది మీ బ్యాచెస్. కామన్గా నేను యాక్సెస్ ఇవ్వలేనంతసేపు ఇలా కనిపిస్తుంది, యాక్సెస్ ఇస్తే అక్కడ అలా కనిపిస్తుంది. మీకు ఇచ్చిన ఏ కోర్సు కూడా ఇందులోని అదర్స్ దాంట్లో లాగిన్స్ అవ్వకూడదు. ఓకేనా? లాగిన్స్ అయితే ఇప్పుడు మేము వన్స్ ఓటీపీ ఎందుకు లాగిన్ చేసామంటే పాస్వర్డ్ అయితే సిస్టమ్స్ మల్టీ లాగిన్ అవుతాయని ఇవ్వలేదు. అంటే మోర్ దెన్ 1 monthలో మల్టీ టైమ్స్ అటెంప్ట్ చేస్తే మీదైతే కోర్స్ బ్లాక్ అయిపోద్ది, నేను ఏమీ చేయలేను. అలాగే మేము రిక్వెస్ట్ చేసుకుంటాం సెక్యూర్స్ అన్నీ కూడా మీకు మాత్రమే ఉపయోగపడాలని నేను కోర్స్ ఇచ్చాను, దయచేసి మీరే ఉపయోగించండి. ఎంత ఫ్రెండ్స్ అయినా వాడిని జాయిన్ అవ్వమనండి, లేకపోతే వాడిని కొనుక్కోమనండి. ఓకే, మీ సైడ్ నుంచి అది కావాలి. రెగ్యులర్గా చూస్తూ వాటి మీద కోర్స్ రిలేటెడ్ ఏమైనా క్లారిఫికేషన్ కావాలి, సార్ ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది, లేదు సార్ ఇలా బాగుంటుంది, ఈ వాయిస్ ఓవర్ ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా మీరు నాకు ఇస్తే నేను యాడ్ ఆన్లోను కూడా యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇది మన కోర్స్ డౌన్లోడ్ ఇవన్నీ చేసుకుంటాం. ఎవరైతే కంప్లీట్ ఫీజ్ చేస్తారో ఒకవేళ ఎప్పుడైనా మీకు అప్డేట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఏమైనా డైరెక్ట్ నాకు అడగవచ్చు. ఓన్లీ బ్లాక్ మీరు మల్టీ షేర్స్ మల్టీ ఐపీస్ లాగిన్ అయితే మాత్రమే బ్లాక్ అవుతుంది. ఓకే, ఇక్కడ వరకు అర్థమైందా? ఓకే, లాగిన్ చేసుకుంటారు కదా.